తండ్రి. ఆమేన్. యేసు అనగా రక్షకుడు అని చెప్పేసి అంటున్నాడు. ఈ యేసుని చూడాలని ఒకతను అనుకున్నాడు. ఆయన గురించి మీకు కొద్దిగా బ్రీఫ్గా చెప్తాను. ఆ యేసుని చూడాలి అనుకున్నటువంటి ఆయన ఎవరో ఇందాక మన పాటలో కూడా యేసై అంటే ఎవరో చెబుతా వినమని చెప్పేసి కూడా పాట పాడారు. చూడండి, లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 19వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్యను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. ఇక్కడ చూస్తున్నాం చూడండి, ఇక్కడ ఒక ధనవంతుడు, చాలా రిచ్ మ్యాన్ అనమాట. ఆయనకి ఎంతో మరి ఆస్తులు కలిగినటువంటి ఒక వ్యక్తి. కానీ ఆయన చేసేటువంటి వృత్తి ఏంటంటే మరి ట్యాక్స్ కలెక్టర్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో సుంకమును వసూలు చేసేవాడు. అంటే ఇంటి పన్నులు, ఆస్తి పన్నులు, తర్వాత ఇంకా రకరకాల పన్నులు ప్రభుత్వం తరపున వసూలు చేసేటువంటి వ్యక్తి అనమాట. కాబట్టి ఆ వ్యక్తి ఏం చేసేవాడంటే ముందు ప్రభుత్వానికి డబ్బులు కట్టి ప్రభుత్వం దగ్గర నుంచి అధికారం పొంది ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు వసూలు చేసుకునేటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి మరి అనేక రీతులుగా మరి సంపాదించి గొప్ప ధనవంతుడయ్యాడు. ఎందుకంటే ఒక దగ్గర 10 రూపాయలు తీసుకోమంటే 100 రూపాయలు వసూలు చేసుకునేవాడు. మరీ చాలా పీడించి లేనటువంటి వాళ్ళ దగ్గర కూడా అలా వసూలు చేసేవాడు. ఆ విధంగా వసూలు చేసుకుని గొప్ప ధనవంతుడయ్యారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద సంచరిస్తున్నప్పుడు ఆ యొక్క జక్కయ్య ఉన్నటువంటి ఒక ఎరుకో అనేటువంటి ఊరికి వచ్చాడనమాట. దాని గుండా వెళ్తున్నప్పుడు ఆ ఊరిలో ఉన్నటువంటి ఈ ధనవంతుడైన జక్కయ్య ఆయన్ని చూడాలని ఇష్టపడ్డాడు. ఎవరో చూడాలని ఇష్టపడ్డాడు. అయితే ఆయన చాలా పొట్టివాడు అవటం వలన ఆయన్ని మరి జనాలందరూ గుంపు కూడి ఉండటం వల్ల యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన్ని చూడలేక అంతా మరి కవర్ చేసుకుంటా ఉన్నారు. కాబట్టి అతను ఏం చేశాడంటే యేసు ప్రభు ఆ దారిలో వస్తున్నాడని తెలిసి కొంచెం దగ్గరలో ఉన్న ఒక చెట్టు ఉంటే చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. ఆ చెట్టు వైపున వచ్చినప్పుడు ఆయన చూడాలి అన్నటువంటి ఆశ ఆయనలో కలిగినప్పుడు ధనవంతుడయ్యిండు కూడా మరి ఆయన చూడాలంటే నిజంగా తన డబ్బుతో హెచ్చించి ఎన్నో రకాలుగా చూడటానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ ఆ విధంగా ప్రయత్నం చేయలేదు. ఆయన చూడాలి అన్నటువంటి ఆశ ఆయనలో కలిగినప్పుడు వెంటనే ఆయనకు ఒక సమస్య వచ్చింది. ఏంటంటే ఆయన పొట్టివాడు, జనాలు చుట్టూ గుంపు కూడి ఉండటం వలన ఆయన చూడలేకపోయాడు. ఆ చూడలేకపోయింది కదా అని చెప్పేసి ఆ యొక్క ఆశని ఆయనలో చంపుకోలేదు. ఆ ఆశని ఇంకా పెంచుకొని ఏం చేశాడంటే ఆ దారిలో వస్తాడని ఉన్నటువంటి ఆ చెట్టు మీదకి ఎక్కి అక్కడ కూర్చొని చూస్తున్నాడు అనమాట. మనం కూడా చూస్తూ ఉంటాం, చాలామంది తెలుసో లేదో, పెద్ద పెద్ద సిటీలకు వెళ్ళినప్పుడు మన ముఖ్యమంత్రులు కానీ లేదంటే మన ప్రధానమంత్రులు కానీ రాష్ట్రపతులు కానీ వచ్చినప్పుడు దారి చుట్టూ అవతల కూర్చొని ఉంటారు. వారు కారులో నిలబడి లేదంటే కారులో టాప్ లేనటువంటి కారులో కూడా నిలబడి అందరికి ఇలా చెయ్యి ఊపుకుంటూ వెళ్తూ ఉంటారు. నా చిన్నతనంలో నేను ఇందిరాగాంధీని చూడాలని చెప్పేసి ఒకసారి మీటింగ్ జరుగుతుంటే మా ఊరి దగ్గరికి వెళ్తే ఆమె అక్కడ వరకు వచ్చేసింది, హెలికాప్టర్లోంచి దిగలేదు. ఆ హెలికాప్టర్లోంచి ఇలా చెయ్యి ఊపుకుంటూ వెళ్ళిపోయింది. మేము చాలా ట్రై చేసాం, ఆమె హెలికాప్టర్లోంచి కొద్దిగా చూసి ఆశపడ్డాం. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ దారిలో వెళ్తున్నప్పుడు మరి ఆయన చూడాలని ఆశపడినప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఆ దారిలో వస్తూ అక్కడ చెట్టు దగ్గరకు వచ్చి యేసు ప్రభువారు నిలబడి చూశాడు. నిలబడి చూసి ఏమంటున్నాడు తెలుసండి, జక్కయ్య త్వరగా దిగిరా అని చెప్పేసి అక్కడ చెప్తున్నాడు అనమాట. జక్కయ్య త్వరగా దిగిరా అనగానే ఈయన చాలా ఆశ్చర్యపోయాడు. నేను ఈ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా పాపాత్ముడని తెలుసు, ఎందుకంటే అందరి దగ్గర డబ్బులు పీడించి వసూలు చేసేటువంటి పరిస్థితి. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి నా జీవితాన్ని అసలు నా పేరు ఈయనకెవరు చెప్పారు? ఇంత నికృష్టమైనటువంటి పాప జీవితం జీవిస్తున్నటువంటి నన్ను ఈయన పేరు పెట్టి పిలుస్తున్నారు ఎవరో అని ఆశ్చర్యంగా చూసి జక్కయ్య త్వరగా దిగగానే వెంటనే గబగబ ఆయన దిగొచ్చేసి యేసు ప్రభు దగ్గరకు వచ్చేసాడు. సరే పద, నేను ఇవాళ వచ్చి మీ ఇంట్లో ఉండాలని చెప్పేసి అనుకుంటున్నానని యేసు ప్రభు వారు అన్నారనమాట. ఈ యేసు ప్రభు వారు అనేసరికి ఇవన్నీ ఆయన సంతోషంగా దిగి ఆయన ఇంటికి తీసుకెళ్ళి ఆయన అందరికీ భోజనం సిద్ధపరిచాడు. యేసు ప్రభుతో వచ్చే కొంతమందికి.
ఆ రోజు ఆ ఇంట్లో భోజనం చేస్తుంటే చాలామంది అనుకున్నాడు, ఈయన పాపి, ఈ పాపింటికి యేసుప్రభు వెళ్ళాడేంటి, ఈయన పాపాత్ముడు, ఎంతో ఘోరంగా ఊర్ల మీద పడి దోచుకొని డబ్బులు వసూలు చేసినటువంటి వ్యక్తి గొప్ప ధనవంతుడయ్యాడు అని చెప్పేసి ఎంతో చెప్పుకుంటూ వెళ్తున్నాడు అనమాట. ఆ విధంగా జనాలందరూ సనుక్కుంటుంటే అప్పుడు జక్కయ్య నిలబడి అంటున్నాడు, ఆయన యేసుప్రభు ఎప్పుడైతే ఆ ఇంట్లో చేర్చుకున్నాడో ఆయనలో పరివర్తన వచ్చింది, ఆయనలో మార్పు వచ్చింది, ఆయనలో మరి ఆ చేంజ్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అక్కడ కూర్చున్న వాళ్ళు, బయట వాళ్ళేమో పాపాత్ముడు అని చెప్పేసి అంటున్నారు, పాపి అని చెప్తున్నాడు. ఆ మాట చూడండి, ఒక మాట అంటున్నాడు 9వ వచనంలో చూడండి, సారీ 19వ అధ్యాయం 7వ వచనం. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవలెనని ఆ రాజు చాలా సనుగు కొనుగొని ఆ ఇంట్లో ఉండటానికి వెళ్ళాడని చెప్పి చాలా మంది సనుగుకున్నారంట. యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి పాపి అయిన మనిషి దగ్గరకు వచ్చినప్పుడు చాలా మంది సనుగుకున్నారు. అసలు యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని ఒక ప్రశ్న వేసుకుంటే, ఇందాక చూశాను, చాలా పాటల్లో కూడా విన్నాం, యేసయ్య ఎవరో చెప్తా వింటావా అని చెప్పేసి మన పాటలు కూడా విన్నామట. యేసు ప్రభు పాపులను రక్షించుట కొరకు ఈ లోకానికి ఆయన వచ్చాడు, రక్షకుడిగా వచ్చాడు. కాబట్టి జక్కయ్య పాపి, ఆ పాపి అయిన ఇంటికి వెళ్ళి ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయనలో చాలా మార్పు కలిగింది. ఎలా మార్పు కలిగిందంటే అక్కడ చెప్తున్నాడు, యేసు ప్రభు ఎదుట నిలబడి, అయ్యా నేను ఎవరి దగ్గరైనా డబ్బులు ఎక్కువ తీసుకుంటే వాళ్ళకి మరలా తిరిగి నేను 4 అంతలు చెల్లిస్తాను, 4 రెట్లు ఇస్తాను, 4 రూపాయలు తీసుకుంటే 4 రూపాయలు ఇస్తాను. తర్వాత నా ఆస్తి చాలా ఉంది, నేను చాలా పోగేసుకున్నాను, చాలా సంపాదించుకున్నాను, నా దాంట్లో ఇది అన్యాయంగా సంపాదించినటువంటి ఆస్తి కాబట్టి ముందు ఏం చేస్తానంటే నా దగ్గర ఉన్నది తీసి సగం డబ్బులు పేదలకు ఇస్తున్నాను, ఎందుకంటే పేదల దగ్గరే నేను అన్యాయంగా వసూలు చేశాను ఈ డబ్బంతా అని. అందరూ చూసిన వాళ్ళేమో పాపి అంటున్నారు. ఇంట్లోకి వచ్చి చూస్తే యేసుప్రభు ఎదుట ఆయన నిలబడి ఏం చెప్తున్నాడు, ఈ విషయాలు చెప్తున్నాడు. జక్కయ్యలో ఇంత మార్పు రావడానికి కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, యేసు ప్రభుని ఎప్పుడైతే ఆయన చేర్చుకున్నాడో, యేసు ప్రభుని చేర్చుకున్న మరుక్షణమే జక్కయ్యలో మార్పు వచ్చింది. అలాంటి పాపులందరినీ రక్షించడం కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. పాపులు రక్షించడానికి వచ్చిందంటానికి నేను రాత్రి మీకు చెప్పుకుంటూ వచ్చాను. పాపము దాని స్వభావం ఏంటో నేను ఉదయకాల సమయంలో, రాత్రికాల సమయంలో చెప్పుకుంటూ వచ్చాను. తర్వాత పాపం యొక్క పర్యవసానం ఏంటో మీకు చెప్పుకుంటూ వచ్చాను. మరి మానవుని యొక్క జీవితాన్ని దేవుడు తయారు చేసినప్పుడు మానవుని జీవితంలో దేవుడు ప్రాణము, ఆత్మ, దేహాలను పెట్టాడు, వాటిలో అవి పనిచేసే విధానం అంతా చెప్పుకుంటూ వచ్చాను. ఎప్పుడైతే మరి పాపము చేశాడో మానవుని యొక్క ప్రాణము, ఆత్మ, శరీరం 3 కూడా మరి పాపానికి గురైపోయి చాలా నష్టాన్ని పొందినట్టుగా చూసుకుంటూ వస్తున్నాను చెప్పాము. ఈ విషయాలన్నీ చెప్పుకుంటాను. పాపము ఎంత భయంకరమైనదంటే చివరికి అది చాలా ఆకర్షించుకొని మానవుల్ని దాసులుగా చేసుకుంటుంది అన్నటువంటి విషయాన్ని చెప్తూ వచ్చాం. మొట్టమొదటగా మీకు ఈ పాపం విషయంలో ఇంకా ఈ జక్కయ్యలో ఎలాంటి మార్పు వచ్చిందో, ఇలాంటి పాపాన్ని ఎలా జయించాలో, అసలు ఈ పాపము మానవులోకి ఎలా వచ్చిందో మీకు కొన్ని విషయాలు ఈ రాత్రికాల సమయంలో మీకు కొన్ని చెప్తాను. ఆదికాండము 3వ అధ్యాయంలో బైబిల్లో ఉంది. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆ దేవుడు అక్కడ చెప్తున్నట్టు విషయాలు చూద్దాం. కొన్ని విషయాలు చూడండి, పాపం వలన ఏమేమి వచ్చినాయో ఇంకా చూద్దాం ఒకసారి. ఆదికాండం 3వ అధ్యాయం మరి అక్కడ చూస్తే 3వ అధ్యాయంలో ఏదెను తోట అనేది ఉన్నది. ఏదెను తోటలో దేవుడు ఆదాము అవ్వల్ని సృష్టించి ఆ తోటలో పెట్టినట్టుగా చూస్తాం. అక్కడ ఆ తోటలో అన్ని రకాలైనటువంటి ఫల చెట్లన్నిటి పెట్టాడు. చెట్ల మధ్యలో జీవవృక్షం అనేది ఒకటి పెట్టాడు. ఆ జీవవృక్షంతో పాటే మంచి చెడులు ఎడిగే తెలిసినటువంటి ఒక వృక్షాన్ని పెట్టాడు. దేవుడు ఏం చెప్పాడంటే ఈ చెట్లు ఫలాలన్నీ తినమని మానవుడికి చెప్పాడు. ఆదాము హవ్వకి మధ్యలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలం కూడా తినమని దేవుడు చెప్పాడు. కానీ ఒకే ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు పండుని మాత్రం మీరు తినవద్దని స్పష్టంగా చెప్పాడనమాట. చెప్పినప్పుడు సాతానుడు మరి సర్పముల ద్వారా ప్రవేశించి ఏదైనా తోటలోకి వచ్చేసి హవ్వని శోధిస్తూ ఈ మాటలు చెప్తా ఉంటారు. ఇక్కడ చూడండి, ఈ మాటలు చెప్తాడు. ఏమనంటే మొదటి వచనంలో, ఇది ఆ స్త్రీ చదవండి, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా?
ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. ఆ విధంగా అంటే ఆమె తినకూడదు, అసలు ముట్టనే కూడదు అనే విషయాన్ని చెప్పాడు. వాస్తవానికైతే దేవుడు హవ్వతో ఆ మాట చెప్పలే. ఎవరితో చెప్పాడు? ఆదాముతో చెప్పాడు. ఆదాముతో చెప్పి ఆదాముకి అన్ని విషయాలు వివరించి చెప్పిన తర్వాత ఆదాము తోటలో ఉన్నాడు. ఆ విధంగా ఉన్న టైంలో ఆదాము ఒంటరిగా ఉన్నాడు. చాలా జంతువులను తయారు చేశాడు దేవుడు, పక్షులు చేశాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టాడు. ఆదాము దగ్గరకు వచ్చి చూసేసరికి ఆదాము ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు. కాబట్టి ఆదాముకి గాఢ నిద్ర కలుగజేసి అవ్వని సృష్టించాడనమాట. ఆయన ప్రక్కటెముకను తీసి అందులో నుంచి అవ్వను సృష్టించి ఆదాము దగ్గర తీసుకొచ్చి ఇదిగో ఈ స్త్రీ అని చెప్పేసి, అంటే ఈమె నీ భార్య అని చెప్పేసి దేవుడు చెప్పడం జరిగిందనమాట. అందుకే అతడు నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం అని చెప్పేసి ఆయనకి నా నరునిలో నుంచి తీయబడింది కాబట్టి నారి అని పేరు పెడతాడు మొదట. ఆ తర్వాత పాపం చేసిన తర్వాత ఆదాము మరి హవ్వ పేరు మార్చేస్తాడు. ఈమె జీవం కలిగిన ప్రతి వానికి తల్లి కాబట్టి ఈమె పేరు హవ్వ అన్నాడు. రెండుసార్లు చూశాండి. పాపం చేయకముందే నా శరీరంలో నా మాంసంలో అన్నిట్లో భాగం అని చెప్పినటువంటి నారి అని చెప్పినటువంటి ఆమెని పాపం చేసిన తర్వాత ఆమెకి హవ్వ అని పేరు పెట్టడం మనం చూస్తాం. పేరు మారిపోయింది పాపాన్ని బట్టి. చూడండి, ఇంకో వచ్చింది ఇక్కడ. ఆ పండు తిన్నప్పుడు వాళ్ళు దిగంబరులని తెరిచారు. అయితే ప్రతిరోజు దేవుడు చల్లబూట ఇదే రీతిగా చల్లదనం ఉన్నట్టు ఇలాగనే సాయంకాలం సమయంలోనో లేక ఉదయకాల సమయంలోనో చల్లబూట దేవుడు వచ్చేసి ఆదాము హవ్వలతో రోజు మాట్లాడుతూ వెళ్తూ ఉండేవాడు. అదే రీతిగా ఒకరోజు దేవుడు ఆ ఏదెను తోటలోకి రావటం అనేది జరిగినప్పుడు ఆ పండు ఎప్పుడైతే తిన్నారో వారిద్దరూ దిగంబరులని తెలుసుకున్నారు. దిగంబరులను తెలుసుకొని ఆ చెట్టు యొక్క ఆకులు తీసుకొని, పెద్ద పెద్ద ఆకులుంటే ఆకులను కోసుకొని వాళ్ళంతా దిశములకి వాళ్ళు అడ్డం పెట్టుకున్నారు, చాటు వేసుకున్నారు. ఎప్పుడైతే దేవుడి మాట విన్నారో వీళ్ళిద్దరు వెళ్ళి చెట్లు చాటును దాక్కుంటున్నారు. చెట్లు దాక్కునేసరికి దేవుడేమో ఆదామా ఎక్కడనుకుంటూ సంచరించుకుంటూ వస్తుంటే రోజు పిలవగానే వచ్చే ఆదాము ఒక్కరోజు ఆయనకి పిలవగానే అసలు ఉలుకు లేదు, పలుకు లేదు. చెట్లలో దాక్కొని ఉన్నారు ఇద్దరు. ఏం జరిగింది అనేది దేవుడు ఆలోచించి ఆదామా ఎక్కడున్నావు అని అనగానే చూడండి ఆ మాట అంటాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని చెప్పేసి ఆయన పిలుస్తారనమాట. చూడండి ఆ 10వ వచనంలో 9వ వచనంలో దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరునిగా నుంటిని గనక భయపడి దాగుకొంటినెను. చూడండి, దేవుడు తినవద్దన్నటువంటి పండు తిన్నప్పుడు వాళ్ళు పాపము చేశారు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను మీరటం వలన వాళ్ళలోకి పాపం వచ్చింది. ఎప్పుడైతే పాపం వచ్చిందో మొట్టమొదట ప్రపంచంలోకి భయం అనేది వచ్చింది. గుర్తుపెట్టుకోండి, చిన్న పిల్లవాడి దగ్గర నుంచి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అనేక విషయాల్లో భయపడుతూ ఉంటారు. చిన్నపిల్లడు అమ్మో బూచోడు వస్తాడని భయపడతాడు. యవనస్తులైనటువంటి వాళ్ళు ఇంకా వాళ్ళ విషయాలు చూసినప్పుడు వాళ్ళకి భయపడతా ఉంటారు వాళ్ళు. అలాగే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు చూసినప్పుడు అమ్మో నాకు ఏ రోగం వచ్చి నేను ఎప్పుడు చచ్చిపోతాను, అనేక రకాలైనటువంటి భయము, దిగులు మానవుడికి వచ్చింది. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో మానవునిలో ఏమొచ్చిందంటే పాపము ప్రవేశించింది. ఎప్పుడైతే పాపము ప్రవేశించిందో బైబిల్లో మొట్టమొదట భయం అనేది వచ్చింది. చూడండి, బైబిల్లో మొట్టమొదట భయం అనే మాట ఇదే అధ్యాయంలో ఇక్కడ మాత్రమే చెప్పబడింది. నువ్వు అప్పుడు అంటాడనమాట, నువ్వు తినొద్దన్న పండు తిన్నావా ఆదామనంటే ఆయన ఇంకా సాకులు చెప్పడం స్టార్ట్ చేస్తున్నాడు అనమాట. మనం కూడా అంతే కదా, చాలాసార్లు మనలో యథార్థత లేనప్పుడు ఏం చేస్తామంటే అది వాళ్ళ చేయబడి చేశాను, వీళ్ళు చేయబడి చేశాను అనేది మనం సాకులు చెప్తూ ఉంటాము. అలా సాకులు చెప్పేటువంటి స్వభావం ఏంటంటే పాప స్వభావము. మన యొక్క తప్పుని వేరే వాళ్ళ మీద వేయడానికి ప్రయత్నం చేస్తాము. మనం చేసినటువంటి పొరపాటుని వేరే వాళ్ళ మీదకి నెట్టి మనం తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తాము. కానీ మనం చేసినటువంటి పాపము ఎన్నటికీ మనల్ని విడిచిపెట్టిపోదు, మనలోనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అది ఎప్పటికీ నీడలాగా మనల్ని వెంటాడుతూనే ఉంటుందన్నమాట.
ఒకవేళ నీకు ఎవ్వరికి తెలియకపోయినా నీలో ఉన్నటువంటి పాపం నిన్ను ఒంటరివాణ్ణి చేస్తుంది, నిన్ను ఒంటరిదాన్ని చేస్తుంది. భయపడతా ఉంటావు, ఒక్కోసారి తట్టుకోలేక భరించలేక అందరికి చెప్పేస్తావు ఓపెన్గా పాపం. అయ్యో నేను ఈ విధంగా చేశానని ఒప్పేసుకుంటా. చాలామంది ప్రపంచంలో అలాంటి వ్యక్తులు ఉన్నారు. కొంతమందిని రహస్యంగా చంపేసి వచ్చి కాముగా ఇంట్లో కూర్చొని ఉండేవారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళని వెంటాడుతున్నటువంటి ఆ పాపమును భరించలేక ఎలుగెత్తి భయంకరంగా భార్య దగ్గర పిల్లల దగ్గర ఏడ్చేసి గట్టిగా ఏడ్చేసి చెప్తూ ఉన్నారు, నేను ఇలాంటి పని చేసి వచ్చాను. చూడండి, మీ జీవితంలో కూడా ఒకసారి ఆలోచించండి. మీరు మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీ మీ పిల్లలకు కానీ మీ భార్యకు కానీ మీ భర్తకు కానీ వ్యతిరేకంగా ఏదన్నా చేసినప్పుడు నువ్వు లోపల ఎంతకాలమో దాచుకోలేవు, దొరికిపోతావు. ఎక్కడో దగ్గర దొరికిపోతావు. ఒకరోజు కాకపోతే ఒకరోజు దొరికిపోతావు. అలాగే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. దేవుని దగ్గరకు వచ్చేసి అడుగుతుంటే దాక్కోను, ఎక్కడున్నావు, నేను తినొద్దన్న పండు తిన్నావా అని అంటాడు. నువ్వు ఇచ్చిన ఈ అవ్వే ఏమే ఈ స్త్రీయే నన్ను తినమని చెప్పింది అని చెప్పేసి ఆమె చెప్తాడు. సరే, ఆ విధంగా తినవద్దని చెప్తే ఆమె దగ్గరకు వెళ్ళి, హవ్వా నువ్వేం చేసావు పని అని అడిగితే, సర్పం నన్ను మోసం చేసింది. చూడండి, పాపము అనేది ఎక్కడ ఆరంభించబడిందో చూడండి. పాపములో మొట్టమొదట భయం కనపడింది, పాపములో రెండవది మోసం కనపడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మోసం జరుగుతూనే ఉంది. చూడండి, చాలామంది మోసాలు చేసి అనేక రీతులుగా తమ ఆస్తిని సంపాదించుకుంటూ ఉంటారు. అదే ఇందాక చెప్పిన జక్కయ్య కూడా ఆయన వసూలు చేయాల్సినటువంటి రీతిగా వసూలు చేయకుండా మోసముతో అనేకమంది దగ్గర అనేకమైనటువంటి ఆస్తిని రకరకాలైనటువంటి ఆస్తుల్ని సంపాదించుకొని గొప్పవాడయ్యాడు. ఒక దినం వచ్చింది, యేసు ప్రభువుని చేర్చుకున్నాడు, ఆయన తట్టుకోలేకపోయాడు. చూడండి, అదనమాట మోసం అనేది. ఆది కాండము 3వ అధ్యాయం అంటే ఆదాము హవ్వ సృష్టించబడిన దగ్గర నుంచి, పాపము చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మోసం జరుగుతూనే ఉంది. ఇంకా మోసం ఈ రోజు వరకు పెరుగుతూ వచ్చింది. ఆ ఒక్క హవ్వనే మోసం చేసింది, కానీ సర్పం ఈ లోకంలో ప్రతి మానవుడు మోసానికి గురవుతున్నాడు. నేను మోసానికి గురి కాలేదని ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా చెప్పగలరా? నా జీవితంలో నేను ఎప్పటికి కూడా మోసానికి నేను గురి కాలేదు, మోసగించబడలేదని ధైర్యంగా చెప్పగలరా? చెప్పలేరు. ఎక్కడో దగ్గర యవనస్తులైతే మరి యవనస్తురాలు, బాలిక అయితే బాలుడు చూడండి, యవనస్తుడు మరి యవనస్తురాలంటే ఒక స్త్రీని ప్రేమించి ఆమెను కొంతసేపు ఆమెతో ప్రేమలో తిరిగి తర్వాత ఆమెను మోసం చేసి వదిలేసి తల్లిదండ్రులు చూపించిన ఆమె చేసుకుంటారు. అలాగే యవనస్తురాలైన అమ్మాయి కూడా ఒక అబ్బాయిని ప్రేమించి చివరికి కొన్ని రోజులు ఆమెతో ఉండి అతన్ని మోసం చేసేసి వదిలేసి తల్లిదండ్రులు చూసిన వాళ్ళని చేసుకుంటారు. ఆ తర్వాత తట్టుకోలేక వాళ్ళు జీవితంలో వెళ్ళిపోయి ఎన్నో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు మన కళ్ళెదుట కనబడుతున్నాయి. మోసం, డిసెప్షన్. యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ తిరిగి రానయ్యున్నారని మనం చాలామంది వింటున్నాం, బైబిల్ ద్వారా చాలాసార్లు వింటున్నాం, చదువుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేటప్పుడు మొట్టమొదటి యొక్క సూచన ఒకటి చెప్పబడుతుంది. ఏంటి తెలుసునండి? డిసెప్షన్, మోసం. మోసం అనేది ఈ లోకంలో ఉంది. చూడండి, పాపములో భయం వచ్చేసింది, మోసం వచ్చేసింది. అర్థమైందండి? ఆ తర్వాత చూసుకుంటారండి, కిందకి రండి. అప్పుడు అడిగినప్పుడు సర్పము నన్ను మోసపుచ్చింది అని చెప్పేసి అంటాడు 13వ వచనంలో. ఆ తర్వాత చూస్తే దేవుడు మరి ఇక సర్పాన్ని దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు చేశావు ఇదన్నదికి సర్పాన్ని ఏం చేస్తున్నాడో చూడండి, శపిస్తున్నాడు 14వ వచనంలో. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు. చూడండి, శాపం అనే పదం వచ్చింది ఇక్కడ, చూసారా? పాపములు ఎన్ని వస్తున్నాయండి తవ్వుతుంటే. పాపాల పుట్టరా అంటారు కదా చాలామంది. వాడు పాపాలకి పుట్టరా, వాడి ఇంట్లో ఎన్ని పాపాలు ఉన్నాయిరా, వాడి జీవితంలో ఎన్ని పాపాలు ఉన్నాయిరా అని కనపడతా ఉంది. మొట్టమొదటిది ఏం కనపడింది మనం చూస్తే? పాపంలో భయం కనపడింది. రెండోది ఏం కనపడింది? మోసం కనపడింది. మూడోది ఏం కనపడుతుంది? శాపం కనపడుతుంది. శాపం అంటే ఏంటో తెలుసిన? ఒక్కసారి అలా శపిస్తే నీకు కీడుని గురించి మాట్లాడుతూ ఉంటుంది. శాపములంటే ఈ లోకంలో నిజంగా ఎంత భయంకరమైనది. ఒకడు ఎవరన్నా శపించాడంటే ఆ శాపం అది వస్తుందని చెప్పేసి అంటూ ఉంటారు. మనుషులు ఒకళ్ళకొకళ్ళు శపించుకుంటూ ఉన్నారు ఈ లోకంలో. కారణం ఏంటంటే శత్రువు అయినటువంటి సాతానుడు మానవుల్ని మోసం చేసి, మోసానికి గురి చేసి ఈ లోకంలోకి శాపాన్ని తీసుకొచ్చాడు. అందుకే శాపాన్ని తీసివేయటం కోసం యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో వేలాడాడు.
ఆయన శాపగ్రస్తుడిగా వేలాడాడు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి 14వ వచనంలో మాట రాయబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే శాపాన్ని తీసివేయడానికి వచ్చాడు. చూడండి మా మాట చదవండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం 13, 14 వచనాలు కలిసి ఉంటే కానీ ఆయన ఒక మాట చదవండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు, ఆత్మను గూర్చినట్టు వాగ్దానం విశ్వాసం ద్వారా మనకు లభించినట్లు, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై, అన్యజనులకు కలుగుటకు ఆశీర్వాదం ఇవ్వాలని దేవుడు వచ్చాడు. చూడండి, క్రీస్తు మన కోసము శాపమై, క్రీస్తు మన కోసం ఏమయ్యాడంట? శాపమై. మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి, ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించును. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు, యేసు అనే రక్షకుడు అనేటువంటి ఆయన మోసం నుంచి విడిపించాడు, శాపం నుంచి విడిపించాడు, భయము నుంచి విడిపించుకుంటూ వస్తున్నాడు. చూడండి ఎంతంటే ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన గురించినట్టు చెప్పబడింది. ఇందాక చదివాము మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఆమె ఒక కుమారుని కనును, అర్థమవుతుందండి, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును గనక ఆయనకి యేసు అని పేరు పెడదు. విమోచించువాడు, రక్షకుడు, రక్షించువాడు. అర్థమవుతుందండి, పాపం నుంచి విమోచించేవాడు, శాపం నుంచి విమోచించేవాడు. దేవుడు ఆ విధంగా సర్పానికి శాపమునిస్తూ ఒక పక్క మరి స్త్రీకి కూడా శాపాన్ని చెప్పిస్తూ ఆ శాపములో దేవుడు దీవెన దాచిపెట్టాడండి. ఎంత అద్భుతమైనటువంటి దేవుడండి. ఆదికాండం 3వ అధ్యాయం చూడండి 15వ వచనంలో అద్భుతమైనటువంటి ఆ దేవుడు శాపంలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని శాపం ఇస్తూ అందులో ఒక ఆశీర్వాదాన్ని దాచిపెట్టించాడు. చూడండి, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. చూడండి ఎంత అయిందో. స్త్రీ సంతానంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చాడు. ఆమె యొక్క కుమారుని కనును. ఏ స్త్రీ అయితే పాపం చేసిందో ఆ స్త్రీ నుంచి దేవుడు విమోచన ఇవ్వటం కోసం ఆ స్త్రీ ద్వారా ఈ లోకంలోకి రావాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. అదే క్రిస్మస్. ఇదిగో చెప్పాడు, ఇక్కడ చదువుతుంది కదా, ఏమన్నాడు ఇక్కడ? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఏ స్త్రీ ద్వారానైతే ఈ లోకానికి మోసం వచ్చిందో, శాపం వచ్చిందో, పాపం వచ్చిందో ఆ స్త్రీ ద్వారానే దేవుడు విమోచన కలిగించడానికి, పాపము నుంచి, శాపము నుంచి, అర్థమవుతుందండి, మోసం నుంచి విడిపించడం కోసం రక్షకుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన గొప్ప దేవుడు, దేవాది దేవుడైండి సమీపింపరానటువంటి తేజస్సులో ఉన్నటువంటి ఆ ప్రభువు నా కోసం, నీ కోసం శాపగ్రస్తుడుగా కలువరి శిలువలో వేలాడినట్టుగా చూస్తా ఉన్నాం. చూడండి, అక్కడ వైరం కలుగు చేస్తానని చెప్పేసినాడు. అందుకే అక్కడ చూసినప్పుడు స్త్రీ దాంతో అంటున్నాడు అనమాట, సర్పంతో, నీకు కడిగినప్పుడు ఆమె ఎక్కడ కొడతంట? వైరం కలిగి చేసినప్పుడు అది నిన్ను తల మీద కొట్టి. ఇప్పుడు చూడండి, పామును చంపిన ప్రతి ఒక్కరూ ఎక్కడ కొడతారండి? తల మీద కొడతారు చేతకు. ఎందుకంటే ఆ తలను చేతకు కొడితే తలలో ఉన్న విషయము పోతుంది, చచ్చిపోద్ది. పాము కరిస్తే ఎవరికన్నా తల మీద గరిచిందే, చేతి మీద గరిచిందా? ఎవరిని చెప్పండి, కరిచిందా? ఎవరికి గరుస్తుంది? ఎక్కడ గరుస్తుంది? కాళ్ళకే గరుస్తుంది. చూడండి, కాబట్టి ఈ లోకంలో మనం చూస్తాను, వాస్తవం ఇది. శాపం అనేది మరి పాము ద్వారా వచ్చినటువంటిది, ఆ విషయం అనేది దేవుడు విరగదీశాడు. అందుకే ఏమని చెప్తున్నాడంటే, మరి రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో చెప్తున్నాడు, సాతానుడు మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితకదొక్కించును అంటున్నాడు దేవుడు. చూశారండి, మన కాళ్ళ కింద అది చితికిపోవాల్సిందే. మా ఊర్లో మా మామ ఒకడు ఉన్నాడు, చాలా లావు ఉంటాడు, వ్యవసాయం చేసుకుంటాడు, పెద్ద చదువుకోలే. ఆయన నడుస్తూ కూడా ఇంతలా ఉంటాడు, నడుస్తూ కూడా నిద్రపోతూ ఉంటాడు అనమాట. ఒక్కోసారి అందరూ మా మామని జోకులు వేస్తూ ఉంటారనమాట. ఒకసారి ఆయన వస్తూ ఒక తేలుని దొక్కేసరికి చప్పడం అయిపోయింది ఒక దెబ్బకి. తేలు అయితే ఏమవ్వాలి అసలు జనం చెప్పండి? కుట్టాలి కదా, కుట్టి చాలా విష జంతువు అని చాలా అలాంటి కాకుండా ఆయన ఇలా తొక్కేసరికి అని ఒరే మా మావకి అట్లా చాలా జోకులు వేస్తూ ఉండేవారు అనమాట ఆయన. ఎందుకంటే నేను చెప్తుంది, పాముని మనం కాళ్ళతో చితక దొక్కబోతున్నాం. తర్వాత అక్కడ చూడండి, అది అంటున్నారు 16వ వచనంలో ఒక
ప్రామిస్ దేవుడు ఇస్తున్నాడు చూడండి. ఆయన స్త్రీతో స్త్రీని చూసి ఇప్పుడు శపిస్తున్నాడు. స్త్రీని శపిస్తూ శాపములో ఒక బ్రహ్మాండమైన అద్భుతమైనటువంటి చాలా మహిమకరమైనటువంటి ఆశీర్వాదాన్ని ఆమెకి ఇస్తున్నాడు చూడండి. ఆయన స్త్రీతో ఆ, నీ ప్రయాసమును నీ ప్రయాసమును నీ గర్భవేదనను నీ గర్భవేదనను నేను మిక్కిలి నేను హెచ్చించేదను, మిక్కిలి హెచ్చించదను. వేదనతో పిల్లలను కందువు. చూడండి, ఆమె పిల్లల్ని కనటం వల్ల ఆ కుమారుడు ఈ లోకానికి. అందుకే తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాట అంటది. ఒక్క మాట, స్త్రీ ప్రసూతి వలన ఆమెకి విమోచన. మాట చదవండి. 1 తిమోతి 2వ అధ్యాయం 14వ వచనంలో చూడండి అన్నమాట. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. చూడండి, అపరాధం. చూడండి, ఇంకో పదం వస్తుంది. పాపం చూసాం, భయం చూసాం, మోసం చూసాం, శాపాన్ని చూసాం, ఇంకా అపరాధాన్ని చూస్తున్నాం. అపరాధం ట్రెస్పాసెస్ అంటారు ఇంగ్లీష్లో. చూడండి, ఎక్కడదా మీరు బోర్డులు చూసారో లేదో, ఒక పెద్ద చుట్టూ పెద్ద ప్లేస్ ఉంటుంది, దాని చుట్టూ కంచె లాంటిదో వేసో లేకపోతే గోడ లాంటిదో కట్టి ఒక గేటు పెట్టి, ఇది ఇందులోకి మీరు రాకూడదు, ఒకవేళ వస్తే ఇందులోకి వచ్చినటువంటి వాళ్ళు ఏమవుతారు, శిక్షార్హులు అని పెట్టేసి తెలుగులో ఉంటుంది. అర్థమైందండి. ట్రెస్పాసెస్ విల్ బి పర్సిక్యూటెడ్ అంటే అక్కడ పెడతాం రా, ఏది వాళ్ళని శిక్షిస్తారు అని చెప్పేసేది. కాబట్టి ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నామంటే, అపరాధం అనేది మానవుల్లోకి విస్తరించింది. అంటే అపరాధం అనేది ఎలా ఉంటుందంటే, మానవుడు ఇది తప్పని తెలియకుండా చేసేదాన్ని అపరాధం అంటారు. అది తప్పే. గుర్తుపెట్టుకుని, ఉదాహరణకి మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మరి బండి కానీ కారు కానీ ఏ పక్కన నడుపుతాము? లెఫ్ట్ సైడ్ నడుపుతాం. లెఫ్ట్ సైడ్ నడపని ఎవరు చెప్పారు మనకి? మన భారత రాజ్యాంగం చెప్పింది. గుర్తుపెట్టుకోండి, మన భారత రాజ్యాంగంలో మనం నడిచేటప్పుడు మనం ఎడం చేతి పక్కనే నడవాలా. నేను కుడి చేతి పక్క నడుచుకుంటూ వెళ్తున్నట్లే, కుడి చేతి పక్క నేను కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నట్టు ఏమవుద్ది? ఫైన్ కాదు, ప్రాణం పోద్ది. అర్థం. ఎదురు నుంచి వచ్చే లారీ గుద్దింది అనుకోండి, ఏమైంది? ప్రాణం పోద్ది. కాబట్టి తెలుసుకొని చేయాలి. తెలుసుకొని చేసినటువంటి పాపాల గురించి కూడా నేను చెప్పుకుంటూ వచ్చాను. తెలుసుకొని చేసిన పాపాల కోసం, తెలియనిటువంటి పాపాల కోసం, కమిషన్ ఆఫ్ సిన్స్, ఒమిషన్ ఆఫ్ సిన్స్ అని, చేయకూడనటువంటి చేయటం, చేయవలసినటువంటి చేయకపోవటం, ఈ పాపాలన్నిటికి కూడా దేవుడు శాపగ్రాహి అయి కలువరి శిలువలో వేలాడాడు. అదే మాటని చూడండి, ఒక మాట చెప్తున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూడండి. యేసు ప్రభువారు మన కొరకు ఏమయ్యారు అన్నది. మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు నీవు నేను దేవుని యందు నీతిమంతులుగా తీర్చబడటం కోసం, దేవుని నీతి అనేది ఆయన కనపరచడం కోసం పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఎంత అద్భుతమైన మాట చూడండి. నన్ను విమోచించడం కోసం ప్రభువైన యేసుక్రీస్తు గారు మన కోసం పాపముగా చేయబడ్డారు. పాపిగా చేయబడలేదు, గుర్తుపెట్టుకోండి. పాపముగా చేయబడ్డాడు. ఆయన మీద మన దోషాలన్నీ మోపినప్పుడు, ఆయన మీద మన పాపాలన్నీ మోపినప్పుడు, ఆయన్ని వీపు మీద మరి దెబ్బలతో, కొరడాలతో కొడుతున్నప్పుడు, ఆ కొరడా దెబ్బలతో వీపు చీల్చుకొస్తున్నప్పుడు, రక్తం కారుతున్నప్పుడు, ఆయన సిలువను మోసుకుంటూ యెరూషలేము వీధుల్లో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఎవరి కోసం వెళ్తున్నారండి? పాపం అనేది చాలా భయంకరమైనటువంటిది. ఆ భయంకరమైనటువంటి పాపముతో ప్రభువైన యేసుక్రీస్తు వారు పోరాడుతున్నారు. నీ తరపున నా తరపున పోరాడి గెలిచారు. మనం ఒకవేళ కొడితే ఒక్క దెబ్బకు చచ్చిపోతాం. పాపం ఎరుగునటువంటి ఆయనని మన కోసం పాపముగా చేశాడు. మీరు చూసి ఉంటారు, దీని గురించి చెప్పినప్పుడు ఏదంటే, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని ఒక సినిమా వచ్చింది, మీరు వింటారు చాలామంది కదా. యేసుక్రీస్తు ప్రభువారిని ఆ శిలువ మరణం వేయడం కోసం, ఆ శిలువ మరణం వేయటం అంతా మొత్తం ఏమి పాటలు గీటలు ఏమి లేనటువంటి కేవలం బైబిల్లో. ఆయన ఎవరో తెలుసండి? ఆయన ఒక డైరెక్టర్ అన్నమాట. ఆయన ఏం చేశాడంటే, ఆయన పెద్ద వ్యాపారవేత్త, చాలా సినిమాలు తీశాడు, చాలా డబ్బులు సంపాదించాడు, అంతా చేశాడు. మెల్ గిబ్సన్ అన్నటువంటి ఆయన పేరు అనమాట. బాగా చేసిన తర్వాత ఆయనకు చాలా నష్టాలు వచ్చేసినాయి. నష్టాలు వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఇక నేను బ్రతకలేను ఈ లోకంలో, నేను చచ్చిపోతానని చెప్పేసి
ఆస్ట్రేలియా వెళ్ళిపోయి ఆస్ట్రేలియాలో ఒక పెద్ద హోటల్లో, అదే పెద్ద సిటీలో పెద్ద 5 స్టార్ హోటల్ లాంటిది తీసుకుని ఒక రూమ్లోకి వెళ్ళి నేను 36 గంటలు ఎంజాయ్ చేసి చచ్చిపోతానని ఆయన కావాల్సినవి తెచ్చుకొని తినటానికి చికెను, మటను, ఇంకా తాగటానికి మందు అన్నీ తెచ్చుకున్నాడు. రివాల్వర్ కూడా తెచ్చుకొని పక్కన పెట్టుకున్నాడు. 36 గంటలు, అర్థమైందండి, 36 గంటలు నేను ఇవన్నీ ఎంజాయ్ చేసి నేను చచ్చిపోతాను, ఆ రివాల్వర్తో పేల్చుకొని చచ్చిపోతానని ఆయన రూమ్కి ఒక చిన్న బోర్డు తగిలిచ్చారు. డోంట్ డిస్టర్బ్ మీ అని పెట్టుకున్నాడు అనమాట. అర్థమవుతుందండి. ఆ విధంగా పెట్టుకున్నటువంటి ఆయన అంత తిన్నాడు, తాగుతున్నాడు, చాలా చేస్తున్నాడు, అటు ఇటు చూస్తున్నాడు. అవన్నీ చేసరికి 24 గంటలైంది. ఇంకా 12 గంటలు ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లా. చచ్చిపోయే ముందు అటు ఇటు తిరుగుతున్నాడు. పక్కకు వచ్చాడు, ఒక టేబుల్ ఉంది, అక్కడ డ్రావర్ అక్కడ దాన్ని చిన్న డస్క్ అంటారు కదా, దాన్ని లాగాడు, దాంట్లో తీశాడు, ఒక పుస్తకం తీసి ఇట్లా చూసి ఇట్లా చదవాలని చెప్పాడు. కొద్దిసేపు చదివాడు, ఇది భలేగా ఉంది అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ చదివాడు, మళ్ళీ చేశాడు, మళ్ళీ చదివాడు. చూసేసరికి 12 గంటలు దాటిపోయింది. చచ్చిపోవాలనుకున్నాడు, 12 గంటలు దాటిపోయింది. వెంటనే నేను అనుకొచ్చా, అసలు నేను ఎందుకు చావాలా అని మోకరించి ప్రార్థన చేశాడు. ఏంటో తెలిసిన, ఆయన తీసింది, ఆ డస్క్లోంచి తీసింది క్రొత్త నిబంధన. ఆయన చదివింది ఏంటో తెలుసా, యోహాను సువార్త ఆఖరి 6 అధ్యాయాలు చదివాడు. అప్పుడు ఏమని తీర్మానం చేసుకున్నాడో తెలుసండి, నేను చావను, ఈ మహాత్ముని గురించి, ఈ గొప్పతనాన్ని గురించి, ఈయన మహిమను గురించి ప్రపంచానికి చాటి చెప్పే వరకు నేను చచ్చిపోను అన్నటువంటి తీర్మానం చేసుకున్నాడు. ఆయన వెళ్ళాడు, చాలామంది దగ్గరికి అడిగాడు, అయ్యా మనం ఇట్లా సినిమా తీస్తా అనుకుంటున్నాను, మీరు పెట్టుబడి నిర్మాతలుగా ఉంటారంటే చాలామంది మేము పెట్టము అని అన్నారు. చివరికి ఒక అతను ఒప్పుకున్న తర్వాత అన్నీ సినిమా తీస్తున్నందుకు యేసుక్రీస్తు ప్రభుగా జిమ్ క్యాజువల్ అన్నటువంటి ఒక ఆయన చాలా ఎత్తుకుంటాడు యేసు ప్రభులాగా ఆయన అంటారు. గడ్డం పెంచేశారు, ఆయనకి అంత మేకప్ వేశారు, సిలువను మోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. యేసు ప్రభును కొడతా ఉన్నారు కదా కొరడా దెబ్బలు, అట్లా కొడతా ఉన్నప్పుడు యాక్షన్ చేయాలన్నమాట. ఆయన ఒకసారి ఇటు పెట్టి కుట్టగానే ఆయన గట్టిగా అరిచాడు, అమ్మా అని గట్టిగా అరిచాడు. ఏంటంటే నిజంగా ఆయనకు దెబ్బ తగిలింది, ఆ కొరడా కుచ్చుకుపోయింది. వెంటనే సీన్ తీయటం ఆఫ్ చేశారనమాట. ఆఫ్ చేసిన తర్వాత ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళి బెడ్ మీద వేశారు, అంతా డ్రెస్సింగ్ చేశారు, కట్టుకట్టారు. జ్వరం వచ్చేసింది. అప్పుడు డైరెక్టర్ ఆయన దగ్గరికి వెళ్ళాడు, మెల్ గిబ్సన్ వెళ్ళిపోయి ఆయన పరామర్శిస్తున్నాడు. అప్పుడు ఆయన అడుగుతున్నాడు అనమాట, జిమ్, అసలు ఈ యేసు ప్రభు యొక్క మహాత్యం ఏంటో నాకు ఒక్కసారి చెప్పానంటే నేను ఈ విధంగా చేశాను ఆయన సాక్ష్యం చెప్పినప్పుడు, ఇది ప్రపంచానికి నేను చెప్పకుండా ఉండలేను, కాబట్టి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను యేసుక్రీస్తు ప్రభుగా యాక్టర్గా ఉండాలని చెప్పేసి అన్నప్పుడు ఆయన ఆ జ్వరంతోనే ఆ బెడ్ మీద నుంచే లేచి, తప్పకుండా నేను యేసు ప్రభుని అంగీకరిస్తున్నాను, ఈ జ్వరంతోనే నా సీన్ తీస్తానని చెప్పేసి అదే సీన్ ఆయన కలువరి శిలువ మోసుకుంటూ వెళ్ళటం, శిలువ మీద జ్వరంతోనే ఇట్లా శిలువ యొక్క సీన్ తీయటం అనేక మందిని ఆకర్షిస్తూ వచ్చింది. అరబ్బులు అన్నటువంటి వాళ్ళైతే అసలు ఈ జ్యూస్ని గురించి చూడరు, కానీ ఆ సినిమాలు ముస్లిం కంట్రీస్లో గాడి అనేక మంది యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమని రుచి చూశారు. వాళ్ళు అనేకులు ఆ అరబ్స్ కూడా మారుమనసు పొందారు రహస్యంగా. ఎంత గొప్ప సీన్ చూడండి. ఈయనలో ఉన్న గొప్పతనం ఏంటి, అదే అన్నమాట ఆయన గొప్పతనం. అక్కడ ఇచ్చాడు వాగ్దానం, స్త్రీ సంతానానికి నేను సంతానం కలుగజేస్తాను, ఆమె సంతానంలో నుంచి వచ్చినటువంటి ఆయన ఈ ప్రపంచాన్ని జయిస్తాడు, పాపాన్ని జయిస్తాడు, శాపాన్ని జయిస్తాడు, మోసాన్ని జయిస్తాడు, అపరాధాన్ని జయిస్తాడు. ఆ మానవులందరి తరపున ఆయన కలువరి శిలువలో దాని కోసం రక్తం చిందించాడు. అందుకే శాపగ్రాహి అయినాడు, కలువరి శిలువలో శాపంతో వేలాడినాడు. మరొకసారి మాట చదవండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 వచ్చిన ఒకసారి చదవండి. మా శాపం ఎరిగిన ఆయనను మన కోసము చదవండి, ఒకసారి చదవండి. ఆయన్ని 14 వచ్చిన చెప్తున్నారు అక్కడ, క్రీస్తు మన కోసం శాపమై, ఇందాక చూసాము మన కోసము పాపమైనాడు, క్రీస్తు ఇప్పుడు మన కోసం శాపమైనాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం శాపమైనాడు, నా కోసం శాపమైనాడు, మానవాళ్ళందరి కొరకు ఆయన శాపగ్రాహి అయి ఆయన శాపాన్ని కలువరి శిలువలో తీశాడు. నీ కోసం నా కోసం మనం దేవుని నీతి అవ్వటానికి, ఉచితంగా ఆయన ఇచ్చేటువంటి రక్షణ పొందటానికి, ఆయన ఇచ్చేటువంటి దేవుని యొక్క నీతిని మనం అంగీకరించాలని, మనల్ని నీతిమంతులుగా చేయటం కోసం పాపం ఎరుగునటువంటి యేసుక్రీస్తు ప్రభువుని పాపముగా చేయబడ్డాడు. చూడండి, నువ్వు ఎంత అద్భుతమైనటువంటి ఈ యొక్క మాటలో యేసుక్రీస్తు ప్రభువారు
నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఈ సర్వలోకంలో ఉన్నటువంటి మానవాళ్ళందరినీ ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన ఈ లోకంలో స్త్రీ సంతానంగా వచ్చాడు. ఆమె యొక్క కుమారుని కనును. చూడండి, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అంటే చాలా మంది తెలియదు. అందుకే జక్కయ్య యేసుని గురించి చూశాడు, చూడాలని ఆశపడ్డాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు, ఒక్కరా ఆశ చూపించాడు. యేసు ప్రభు ఆయన పెట్టినప్పుడు, ఆయన యొక్క ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నం సక్సెస్ కాలేదు. ఎందుకంటే తనకున్నటువంటి పొట్టితనం వల్ల, జనాలు చుట్టూ గుంపు కూడినట్టు వల్ల యేసు ప్రభుని చూడలేకపోయాడు. నాకెందుకులేని విరమించుకోలేదు. ఆ యొక్క ఆశను చంపుకోలేదు. ఆ ఆశకి మళ్ళీ ఒక ప్రయత్నం చేసి చూశాడు, చూడాలని పరిగెత్తుకెళ్ళాడు. మేడు చెట్టు ఎక్కాడు. అక్కడ ఆ చెట్టు మీద చూస్తున్నాడు. యేసు ప్రభు వెళ్తే ఆ దారిలో ఎలా ఉంటాడు, ఆయన ఏం చేస్తాడు, చాలా విషయాలు ఆయన గురించి విన్నాను, ఎన్నోసార్లు వింటున్నాను. ఒక్కసారి ఆయన్ని చూడాలి అనుకుని ఆయన వైపు చూస్తూ ఉన్నాడు. చూసినప్పుడు యేసు ప్రభు స్వయంగా అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి, జక్కయ్య త్వరగా దిగుమని అన్నాడు. నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఎవరో తెలుసుకోవాలని ఇష్టపడుతున్నావా? నీ జీవితంలో ఇప్పటికి ఎన్నోసార్లు విని ఉంటావు, ఎన్నో క్రిస్మస్లు జరిగిపోయి ఉంటావు. కానీ నీ జీవిత అనుభవంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారా? నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు అనుభవం లేకపోతే నీకెన్ని క్రిస్మస్లు నువ్వు చేసుకున్నా నీ జీవితానికి ఫలితం లేదు, నీ జీవితానికి అర్థం లేదు. ఏదో క్రిస్మస్ అంటే చేసుకుంటూ వెళ్ళిపోతామే కానీ అసలు క్రిస్మస్ అంటే ఎందుకు వచ్చాడు, క్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? అభిషక్తుడిగా ఆయన పంపించింది, అభిషేకించి ఈ లోకానికి మెస్సయ్యగా పంపించింది క్రీస్తుని, మరి అభిషక్తుని ఈ లోకానికి రక్షకుడిగా అభిషేకించి లోకానికి పంపించేటువంటి తండ్రి యొక్క ఉద్దేశం ఏంటంటే సర్వ మానవాళి పాపముల్ని తీసివేయటానికి ఈ లోకానికి వచ్చాడు. శాపాలు చూడండి, భూమి అంతేకాకుండా భూమి మీద ఉన్నటువంటి శాపాన్ని కూడా చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం ఆదాముని శపిస్తూ ఒక మాట అంటాడు 17వ వచనంలో. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి. చూడండి, చేసినటువంటి పాపం బట్టి ఈ భూమి కూడా శపించబడింది. అందుకే ఎక్కడ చూసినా నీళ్లు లేనటువంటి పరిస్థితి, పంటలు లేనటువంటి పరిస్థితి, సస్యశ్యామలంగా ఉండాల్సినటువంటి భూమి ఎంతో మరి ఏదైనా తోటలో ఎంతో రమ్యమైనటువంటి స్థితిలో ఉండాల్సింది, ఉన్నతమైన స్థితిలో ఉండాల్సినటువంటి మానవుడు పాపాన్ని చేసి ఆ యొక్క ఏదైనా తోటలోంచి బయటకు వెళ్ళగొట్టబడ్డాడు. అయ్యో, తిరుగుతూ ఉన్నాడు, మరణాన్ని తెచ్చుకున్నాడు. నువ్వు ఈ పండు తిని దినమున నిశ్చయముగా నీవు సత్యదవు అని దేవుడు చెప్పినప్పుడు మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లోంచి ఎవడు విడిపిస్తాడని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి మానవాళి కోసం తండ్రి అయినటువంటి దేవుడు లోకాన్ని ప్రేమించాడు. లోకం అంటే మనిషిలో, లోకం అంటే మట్టి కాదా అన్నాడు ఒక కవి. కాబట్టి లోకాన్ని ప్రేమించాడంటే లోకంలో ఉన్న మనుషులందరినీ ప్రేమించాడు. భూమి మీద ఉన్నటువంటి 7 ఖండాల్లో ఉన్నటువంటి ప్రజల్ని దేవుడు ప్రేమించాడు. ప్రేమించినటువంటి దేవుడు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి మానవుని యొక్క శాపాన్ని తీసేయటం కోసం, మానవుని యొక్క పాపాన్ని తీసేయటం కోసం, మానవుని యొక్క మరి నీచమైనటువంటి స్థితిని, పాప స్థితిని తీసేయటం కోసం, మానవులో ఉన్న మోసాన్ని తీసివేయటం కోసం దేవుడు ఆయన కలువరిశిల్లో బలిగా అర్పించడం చూస్తున్నాం. అది నిజమైన క్రిస్మస్. ఆ విధంగా అర్పించడం ద్వారా ఆయన మరి మనల్ని రక్షించినటువంటి రక్షకుడుగా ఉన్నాడు. ఇది క్రిస్మస్ అంటే. నీకు అర్థమైందండి? నీకు ఇన్ని రోజులుగా పాపాన్ని గురించి చెప్పుకుంటూ వస్తున్నావు, పాపం యొక్క పర్యవసానం గురించి చెప్పుకుంటూ వస్తున్నావు. మానవుని యొక్క స్థితి ఎలా ఉన్నది, దేవుడు తయారు చేసినప్పుడు అది పాపానికి ఎలా గురైపోయింది. ఈరోజు కూడా ఆ పాపాన్ని, శాపాన్ని, దాని యొక్క పర్యవసానాలు ఎలా ఉంటాయో చూపించుకుంటూ వచ్చాం. వాటిని తీసివేయటం కోసమే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు నీ తీర్మానం ఏంటి ఒకసారి ఆలోచించి. జక్కయ్య చూడాలని ఆశపడ్డాడు, యేసుక్రీస్తు ప్రభుని చాలా పర్సనల్గా, వ్యక్తిగతంగా అనుభవించాడు. చూడాలని ఇష్టపడినప్పుడు యేసు ప్రభు ఆయన దగ్గరకు వచ్చాడు. నీకుందా కోరిక? జక్కయ్యకు ఉన్నటువంటి కోరిక నీకుందా? యేసు ప్రభు ఎవరో నువ్వు నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు అనుభవించాలని కోరుకుంటున్నావా? నువ్వు ఇష్టపడుతున్నావా? ఆ విధంగా నువ్వు ఇష్టపడినట్టయితే యేసు ప్రభుని నా హృదయంలోకి రమ్మని నువ్వు ఆహ్వానించు. ఎవరి హృదయంలోకి ఆయన ఆహ్వానించకుండా రాడు. అట్లా ఆహ్వానించకుండా వచ్చి పడేయండి తెలిసిన, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీ మీదొచ్చి పడి నిన్ను అలుముకొని నీలో పూనుకునేది దెయ్యాలు. దేవుడు అందుకే అంటున్నాడు అనమాట, ఆ ఎవరి ఇష్టం లేకుండా ఆయన ఎవరి హృదయంలోకి రాడు. అందుకే ఇదిగో నేను తలుపు దగ్గర నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను వాని యొద్దకు వస్తాను, వాడు నేను వానితో కలిసి
భోజనం చేస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. సహోదరుడా సహోదరి, ఈ రాత్రికాల సమయంలో నీకింతగా వివరణ, నీ అపరాధాన్ని, నీ మోసాన్ని తీసివేయటం కోసం యేసుక్రీస్తు ప్రభువారు కలువరిశిల్లో శాపగ్రహి అయినాడు. ఆయన శాపంగా మార్చబడ్డాడు, ఆయన పాపంగా మార్చబడ్డాడు. ఆయన నిన్ను విమోచించడం కోసం, ఆ విమోచించడం కోసం వచ్చిందే నిజమైన క్రిస్మస్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరిస్తావా? ఎస్ ప్రభువా, నేను నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నానని నువ్వు తీర్మానం చేస్తే యేసు ప్రభు నీ హృదయంలోకి వస్తారు. కళ్ళు మూసుకోనండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మీరు కళ్ళు మూసుకొని ఆలోచన చేయండి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఆలోచన చేయండి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. సహోదరుడా సహోదరి, చాలా స్పష్టంగా నీకు దేవుడు తెలియజేశాడు. ఈరోజు ఉన్నటువంటి శాపాన్ని, నీ మీద ఉన్న శాపాన్ని, నీ ఇంటి మీద ఉన్న శాపాన్ని, నీ కుటుంబంలో ఉన్న శాపాన్ని, పాపాన్ని, మోసాన్ని తీసివేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినాడు. సహోదరుడా సహోదరి, కళ్ళు మూసుకోనండి. మేము మీకోసం ప్రార్థన చేయబోతున్నాము. ప్రార్థన చేసే ముందు ఈ యొక్క మాటలో మీరు హృదయంలో జ్ఞాపకం చేసుకోండి. పాపం నుంచి, శాపం నుంచి విడిపించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుని నువ్వు చూడాలని ఇష్టపడుతున్నావా? యేసుక్రీస్తు ప్రభుని నువ్వు అనుభవించాలని ఇష్టపడుతున్నావా? నీ రక్షకుడిగా నువ్వు ఆయన అనుభవంలోకి ఉంచుకోవాలని ఇష్టపడుతున్నావా? ఒక్కసారి నువ్వు ఆయన ఆహ్వానించి నీ హృదయంలోకి, యేసు ప్రభువా నా హృదయంలోకి రాని నువ్వు ప్రభుని ఆహ్వానించినట్టయితే ఆయన హృదయంలోకి వస్తాడు. కళ్ళు మూసుకోనండి, ఎవరు అటు ఇటు చూడొద్దు. కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలో ఉండండి. ముగించబోతున్నాం.